ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. 6:22 వచనంలో, యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీ అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను. కాబట్టి మోషే అహరోను ఆయన కుమారులతో ఇలాగూ దీవించమని చెప్పి మోషేకి చెప్తే, మోషే వచ్చి అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగూ చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు? మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవించాలా అని చెప్పాడు. ఏమని ఎట్లా దీవించమని చెప్పాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. కాబట్టి దైవజనులు ఇలాగూ చేయాలి అని చెబుతున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దైవజనులు దీవిస్తే దీవించబడతారనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే దైవజనులు దేవుని దృష్టిలో ఒక గొప్ప స్థాయి కలిగిన వారని మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు దీవిస్తే దీవించబడతాం, వారు శపిస్తే శపించబడతాం అనే విషయం కాదు. కానీ దేవుని ప్రజలైన వారు, దేవుని సేవ చేసేవారు, మీరు దీవించండి కానీ శపించవద్దని దేవుని మనకు రాయబడుతూ వచ్చింది. కాబట్టి తన ప్రజలు దీవించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ దీవెన ఎలాగ వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తాడు. ఎవరు దీవించాలంటే దేవుని దాసులు, దేవుని ప్రజలు, దేవుని సేవ చేసేవారు దీవించాలని కోరుతున్నాడు. ఏంటి మాట అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చెప్పాలి. దేవుడే ఆశీర్వాదం కలగజేసేది. వారు పలకటం వరకు మాత్రమే, వారు దీవించడం అని నోటితో ఉచ్చరించడం మాత్రమే, ఆ కార్యం చేసి దేవుడు. కాబట్టి మనము దేవుని ప్రజలంగా దేవుని దాసుల నోట నుంచి ఆశీర్వాదం కోరుకోవాలి. వారు ఆశీర్వదించమని మనం కోరుకోవాలి. యాకోబు తన కుమారుల్ని యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు, యోసేపు తన కుమారులు ఇద్దరిని మనష్షే, ఎఫ్రాయిం తీసుకొస్తాడు. వారిని తీసుకురా, నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు యోసేపు తన ఇద్దరు కుమారులైన మనష్షే, ఎఫ్రాయిం తీసుకెళ్ళినప్పుడు యాకోబు వారిని ఆశీర్వదించాడు. పెద్దవానికంటే చిన్నవాడిని ముందు పెట్టాడు. పెద్దవానికంటే చిన్నవాడు గొప్ప జనాంగం అవుతాడని చెప్పాడు. అలాగనే జరిగింది ప్రియమైన వల్ల. కాబట్టి దేవుని దాసులకు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి దేవుడిచ్చే ఆధిక్యతను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా చేయబడుద్ది. ఎందుకంటే దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి, వారికి ఆ ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి, వారు ఆశీర్వదించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ వాగ్దానం అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఎవరు ఆశీర్వదించేది? దేవుడు ఆశీర్వదించేది. కాబట్టి ఈ వాగ్దానం మన విడుదలలో నెరవేర్చబడాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలా? ఆశీర్వాదం అందరికీ ఇష్టమే, ఆశీర్వాదం అందరూ కోరుకుంటారు, మంచిదే. దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే. ఆదిలోనే ఆయన ఉద్దేశించాడు. దేవుడు కూడా పురుషునిగా స్త్రీగా సృజించి వారిని ఆశీర్వదించడం మాట ఉంది. బైబిల్ ఆశీర్వాదంతో ప్రారంభించబడి ఆశీర్వాదంతో ముగించబడుతుంది. కాబట్టి అయితే మానవుడు శాపము తెచ్చుకున్నాడు. ఆశీర్వాదం పోగొట్టుకు శాపం ఉంది. ఆ శాపాన్ని తీసివేసి మళ్ళీ దేవుడు ప్రకటన గ్రంథం ఎండింగ్లో మానవునికి ఆశీర్వాదం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరు, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, 115వ కీర్తన 13వ వచనంలో, 115:13లో, పిన్నలైనను పెద్దలైనను యెహోవాను బదులుగల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవునికి భయపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈనాడు క్రైస్తవులంగా మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అనక
ఆయన మాటకు విధేయత చూపించాలి. నేటి దినాల్లో దేవుని వాక్యం ఎంతో వెల్లడి చేయబడుతుంది. దేవుని వాక్యం మన చేతిలో ఉంది, మన హృదయం దగ్గర ఉంది, మన నోట ఉంది. అయితే ఈనాడు వాక్యానికి మనం లోపడుతున్నాము, అనగా ఆయన మాటకు విధేయత చూపుతున్నాము. ఎవరు ఆయన మాటకు విధేయత చూపుతారో వారే దేవునికి భయపడుతున్నట్లు. బైబిల్ అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. తనకొక్కడైన కుమారుణ్ణి దేవుడు చూపించే ఒక దేశంలో పర్వతం మీద బలర్పించమన్నప్పుడు అబ్రహాం ఏమాత్రం కూడా వెనకాడలేదు. తన కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలర్పించాడని ఉపమానంగా చెప్పబడుతూ వచ్చింది. చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు అబ్రహాం విషయం, ఆ కుమారుడి మీద కత్తి ఎత్తినప్పుడు, అబ్రహామా ఆ కుమారుని చంపవద్దు, నీ కత్తి దించివేయము, నీవు నాకు భయపడుచున్నావు, అందువల్ల నేను తెలుసుకుంటున్నాను. చూసారా, భయం అంటే ఏంటి ప్రేమల్లా? దేవుని మాట విని దానికి లోపడటం, దానికి విధేయత చూపటమే భయం. అందుకని అబ్రహాం ఎప్పుడైతే దేవునికి భయపడుతూ వచ్చాడో అబ్రహామును అక్కడ దీవించనే మాటలు, ఆస్వాదించనే మాటలు. ఆదికాండం 22వ అధ్యాయము చూస్తే దేని వాకి రాయబడుతూ వచ్చింది, నీకొక్కడైనా నీ కుమారుని వెనకతీయక ఈ కార్యం చేసిన నేను నిన్ను ఆశీర్వదించి. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము చేయటం. ఆ మాట మనం చదువుతాము దేని వాక్యంలో 11వ వచనంలో రాయబడింది, 10-11. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాముని అతను పిలిచిన, అందుకు అతను చిత్తం ప్రభుని. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకొక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యను కనుక నువ్వు దేవునికి భయపడేవాడిని, అందువల్ల నాకు కనపడుచుందా నేను. కాబట్టి దేవునికి భయపడుచున్న ఎట కనపడుతుందంటే దేవుడి మాట ప్రకారం చేసినందుకు కనపడుతుంది. కనుక ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ వాగ్దానం యుడికిలో నెరవేర్చబడాలంటే ఒక తలంపు, నువ్వు దేవునికి భయపడితే, పెద్దలైన చిన్నలైన ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్న వారు ఈ వాక్యానికి విధేయత చూపితే నిన్ను దేవుడు ఆశీర్వదించడమే కాదు, ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. ఆ రీతిగా ప్రభు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడిన గాక. దేవుడి మాటను దీవించును. ప్రైజ్ ది లార్డ్.